మీ పిల్లలు కాన్స్టిపేషన్ తో బాధపడుతున్నారా? దాన్ని ఇంట్లో మేనేజ్మెంట్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్, మిల్క్ ఇంటేక్ తగ్గించాలి అండ్ వాటర్ ఇంటేక్ పెంచాలి. ఫైబర్ ఇంటేక్, బాగా ఫైబర్ ఉండే ఫుడ్ ఆర్టికల్స్ ని ఇంక్లూడ్ చేయాలి. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయండి, యాపిల్, పియర్ అండ్ ప్రూన్స్. ఈ ఫ్రూట్ జ్యూసెస్ లో సార్బిటాల్ అనే కెమికల్ ఉండడం వల్ల మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఇవి కాకుండా టాయిలెట్ ట్రైనింగ్, అంటే పిల్లలకి ఎవ్రీ డే ఒక మీల్ తర్వాత మోషన్కి వెళ్ళి వచ్చినా రాకపోయినా ఒక 10 minutes మోషన్ కోసం ట్రై చేయమని చెప్పాలి. ఇలా మనం ట్రైన్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా అదే టైంకి మోషన్ పాస్ చేయడం అనేది అలవాటు అవుతుంది. టాయిలెట్ సీట్ మీద కూర్చునేటప్పుడు కాళ్ళ కింద స్టూల్ అనేది ఒకటి పెడితే కొంచెం ఒక యాంగిల్ క్రియేట్ అయ్యి మోషన్ అనేది ఫ్రీగా పాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మోషన్స్ బాగా టైట్ అవుతున్నప్పుడు మీ పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి లాక్సేటివ్స్ అనే మెడిసిన్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ లాక్సేటివ్ 2 types లో ఉంటుంది. ఫస్ట్ లోడింగ్ డోస్ అంటాం. ఇది ఏం చేస్తుంది అంటే కోలాన్ అంతా క్లీన్ చేసేస్తుంది, అంటే మోషన్ పేరుకుపోయిన మోషన్ అంతా క్లియర్ అయిపోవాలి. ఈ లోడింగ్ డోస్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ ఆఫ్ లాక్సేటివ్ ఒక 3 to 6 months బేబీ నీడ్ ని బట్టి కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఈ డోస్ కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ ఫ్లాపీ అయిపోయిన కోలాను మళ్ళీ దాని నార్మల్ స్ట్రెంత్ కి వచ్చేదానికి కొంత టైం పడుతుంది. కంప్లీట్ గా ఈ కోర్స్ అనేది ఫినిష్ చేయండి. థ్యాంక్ యూ.